ఓకే కీర్తన గారు ఒక నిమిషం హోల్డ్ లో ఉండండి. వెంకటలక్ష్మి గారు, ఎవరికైతే 41 నోటీసులు ఇచ్చారో వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయో వారందరూ కూడా చెప్తుంది ఒకటే మాట. పోసాని గాని, లేకపోతే బోర్గడ్డ అనిల్ గాని, శ్రీరెడ్డి గాని, లేకపోతే ఇతరులు గాని, సోషల్ మీడియా హ్యాండిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రోద్బలంతోనే వైఎస్ఆర్సీపీ చెప్తేనే, అధిష్టానం ఆదేశిస్తేనే మేము ఇవన్నీ చేశాము అంటున్నారు. వీళ్ళందరికీ మేము అండగా ఉంటామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి న్యాయ సహాయం కోసం మాకు చేయండి, ఈ ఫోన్ నెంబర్స్ ఇస్తున్నామంటూ కూడా ఆయన పబ్లిక్ గా కొన్ని ఫోన్ నెంబర్స్ కూడా ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ బోర్గడ్డ అనిల్ అంటే ఎవరో మాకు తెలియదు అని కొంతమంది అంటారు. శ్రీరెడ్డికి మా పార్టీకి సంబంధం ఏంటి అని మరి కొంతమంది అంటారు. కానీ ఇక్కడ ఆర్జీవి గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ సినిమా తీయబోయే ముందు జగన్మోహన్ రెడ్డిని కలిశారు. జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత ఆయన ఏం చేయాలి, ఏ సినిమా తీయాలి, ఏ పాత్రలు ఎలా ఉండాలని మాట్లాడుకున్న తర్వాత ఆయన సినిమాలు తీయడం, ఎలక్షన్స్ ముందు ఆయన సినిమాలు తీశారు. ఆయన బిఫోర్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన విజువల్స్ అన్ని కూడా మనం చాలా ప్రత్యక్షంగా మనం చూసాం కూడా. అలాంటప్పుడు ఎలాంటి సంబంధం లేదు, మేమేమీ చెయ్యలేదు, దీని వెనకాల మా హస్తం లేదు అని ఏ విధంగా చెప్తారు? మోరోవర్ 41 నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తున్నారు. కనీసం విచారణ కూడా ఎందుకు ఎదుర్కోలేకపోతున్నారు? అంటే వైసీపీకి ప్రత్యేక రాజ్యాంగం ఏమైనా పెట్టుకుందా? జగన్మోహన్ రెడ్డి కోర్టులకు వెళ్లరు, బెయిల్ మీద ఇంకా ఉంటారు. అదే విధంగా వీళ్ళు కూడా దీనికి సంబంధించిన వాళ్ళు కూడా కోర్టు ధిక్కారణ చేస్తూ ఉంటారా? వాళ్ళకి కనీసం వాటిని మ్యాండేటరీగా ప్రాథమికంగా ఫాలో అవ్వాల్సిన అవరా? ఏమనుకుంటున్నారు? బీఆర్కే టీవీ ప్రేక్షకులకు నాకు ఈ అవకాశం కల్పించిన నా అందరికి, అలాగే నాతో పాటు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ, స్వప్న గారికి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారుతో ఎవరైతే ఉన్నా అంటే నాయకులు కానీ, కార్యకర్తలు అవనివ్వండి, నాయకులు అవనివ్వండి, మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి కేసులు పెట్టడం అనేది మేము ఈ 6 months గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మేము చూస్తూ ఉన్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అదే టీడీపీ నాయకులు అవనివ్వండి, సోషల్ మీడియా అవనివ్వండి, చాలా దారుణంగా ట్వీట్లు చేయడం కానీ, అలాగే సోషల్ మీడియాలో మాట్లాడడం కానీ, చాలా నీచంగా ట్రోల్స్ కూడా చేయడం కూడా జరిగింది. వివేక హత్య కేసు గురించి ప్రత్యేకించి వీళ్ళే భారతిరెడ్డి గారి క్యారెక్టర్ అన్ని కూడా వీళ్ళు కూడా సినిమాలు తీయించడం అంతా కూడా జరిగింది. కానీ ఈ రోజు రాష్ట్ర ప్రజల కూటమి ప్రభుత్వం రావడానికి ఏ మేనిఫెస్టో అయితే ఇచ్చారో, ఏ ప్రమాణం అయితే చేసి వీళ్ళు అధికారంలోకి వచ్చారో అది పక్కన పెట్టి ఈరోజు కక్ష తీర్చుకునే విధంగా మమ్మల్ని ఆ రోజు ఇలా మాట్లాడారు, ఈ రోజు ఇప్పుడు మేడం మాట్లాడుతూ అంటున్నారు. ఆ రోజు ఖచ్చితంగా మీరు 41 దగ్గరగా ఉన్న వాళ్ళు, పదవుల్లో ఉన్నవారు కూడా వారు బయటకు వచ్చిన పరిస్థితులు, సందర్భాలు కూడా ఉన్నాయి. మాట్లాడిపిస్తేనే మాట్లాడాము, తిట్టమంటేనే తిట్టాము, మాకేం సంబంధం లేదు, ప్రయోజనాల కోసం తిట్టాము అని వాళ్ళు డైరెక్ట్ గానే చెప్తున్నారు కదా. దాన్ని మీరు ఇది కాదు అని చెప్పుకోవడానికి లేదు, ఎందుకంటే అవన్నీ విజువల్ ప్రూఫ్స్ ఉన్నాయి మనకి. అది కాదని చెప్పడానికి ఇప్పుడు ఒక వ్యక్తి ఆ రోజు అలా చెప్పి ఈ రోజు ఇందాక మేడం కూడా చెప్పారు ఏంటంటే, ఇప్పుడు అలా చెప్పారు, ఇప్పుడు ఇలా చెప్పారు, రేపు ఇంకోలా చెప్తారు అంటే చెప్పే వాళ్ళని బట్టి ఉంటుంది. ఈ రోజు నేను ఒక మాట చెప్తా ఉన్నాను, రేపు ఇంకో మాట చెప్పే అని అనుకోండి, వాళ్ళ వ్యక్తిత్వం. కానీ వెంకటలక్ష్మి గారు కీర్తన గారు చెప్పింది వేరు, ప్రస్తుతం మీరు చెప్తుంది వేరు. కీర్తన గారు ఏం చెప్పారు అంటే, అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడి, ఇప్పుడు అధికారం లేదు కాబట్టి కేసులకి ఈ విధంగా వారు గతంలో చేసిన వాటికి భయపడి వారు మాట మారుస్తున్నారు అన్నారు. కానీ అప్పట్లో ఒక మాట, ఇప్పట్లో ఒక మాట వీరు చెప్తున్నారని అనలేదు. ఇప్పుడు ఎవరైతే ఈ ఎలిగేషన్స్ లో ఉన్నారో వారు మాట మారుస్తున్నారని చెప్తున్నారు. ఈ రోజు ఎలిగేషన్స్ లో ఉన్నవారు ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ గా వాళ్ళకి ఏ పోర్ట్ఫోలియో లేదు. వాళ్ళు మద్దతుదారులు వైసీపీకి, వాళ్ళు మాట్లాడి ఉండొచ్చు, సినిమా వాళ్ళు కాబట్టి వాళ్ళు ఉన్న విషయాన్ని మాట్లాడి ఉండొచ్చు, ఏదైనా చేసి ఉండొచ్చు. అప్పుడు కేసులు పెడితే ఎవరు తీసుకోలేదు, ఇప్పుడు కేసులు పెడితే తీసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు పెడుతున్నారు, మేము ఇస్తాం 41 నోటీసులు అని అంటున్నారు. అధికారం అనేది ఎవరికి కూడా శాశ్వతం కాదు. అప్పుడు గతంలో మేము అలా చేయలేదే, జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైనటువంటి ట్రోల్స్ చేశారు. నెక్స్ట్ డిబేట్ లో కూర్చున్నప్పుడు ప్రూఫ్స్ అన్ని పట్టుకొని కూర్చుందాం. గవర్నమెంట్ లో ఉంటుండగా ఒక ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా, ఒక ముఖ్యమంత్రి ఫ్యామిలీ అని చూడకుండా ఆ ఫ్యామిలీ మీద రకరకాల ట్వీట్లు చేయడం జరిగింది, రకరకాలుగా ట్రోల్ చేయడం జరిగింది, అవమానించి మాట్లాడడం ప్రతి దాంట్లో కూడా జరిగింది.
ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అసెంబ్లీలోనే టార్గెట్ చేసి నిలబెట్టి మాట్లాడి అవమానించడం జరిగింది. అయినా సరే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు చేయలేదే, వాళ్ళ మీద కేసులు పెట్టలేదే. ఈ రోజు కూటమి ప్రభుత్వం ప్రజలు ఎందుకు అధికారంలోకి ఇచ్చారు? వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని, మంచి పరిపాలన అందించాలని, కానీ ఒకరి మీద ఒకరు కక్షలు తీర్చుకోవడానికి గవర్నమెంట్ లోకి రావాలని అంటే అది నిజంగా చాలా సిగ్గుచేటు. ఈ రోజు బోల్డ్ అయినటువంటి విపరీతమైన మహిళల మీద గాని, చంటి బిడ్డల మీద గాని అనేకమైనటువంటి అత్యాచారాలు, చంపడాలు, బోల్డ్ దాడులు జరుగుతున్నాయి. వాటి మీద వీళ్ళకి దృష్టి లేదు. కానీ మేము అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ట్వీట్ చేశారు కాబట్టి, అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడారు కాబట్టి ఈ రోజు మేము 41 నోటీసులు ఇస్తాం, కేసులు పెడతాం అని చెప్పేసి చెప్పడం అనేది చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు కక్ష సాధింపు చర్య చేస్తున్నారు అనేది వాస్తవం. వెంకటలక్ష్మి గారు ఒక నిమిషం హోల్డ్ అవునండి.